హలో హాయ్ గైస్, ఇవాళ నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు టైం ఎంత అవుతుందంటే 6:30 అయితే అవుతుందండి ఈవినింగ్. ఎందుకంటే నాకు ఏ టైంలో ఎప్పుడు ఆర్డర్ వస్తుందో నాకైతే అర్థం కాదు. అందుకోసం నేనైతే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను. ఏ కస్టమర్ ఫోన్ చేసినా కూడా. ఈ కస్టమర్ మన దగ్గర 3 to 4 టైం అయితే తీసుకున్నారట. వాళ్ళు నా దగ్గర తీసుకోలేదు, మా వర్కర్ దగ్గర మా ఫామ్కి వచ్చి తీసుకున్నారట. అందుకోసం వాళ్ళు రేపు హైదరాబాద్ వెళ్తున్నారని ఇవాళ ఈవినింగ్ అయితే తెమ్మన్నారు. అందుకోసం నేను ఇప్పుడు ఇవ్వడానికే వెళ్తున్నాను. ఇప్పుడు నా బైక్ కనిపిస్తుంది కదా, నేను యూజ్ చేసే బైక్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అండి. నేను ఎప్పుడు డెలివరీ చేసిన అప్ టు మా ఫామ్ నుంచి 20 కిలోమీటర్ రేడియస్ ఉన్న వాళ్ళకే డెలివరీ చేస్తానండి. ఇన్ కేస్ కొంచెం ఎక్స్టెండ్ దూరం ఉంటే మాత్రం వాళ్ళైతే delivery.comలో అయితే కొరియర్ అయితే చేస్తాను. అది అప్పుడైతే 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. అది మనం తీసుకోము, డెలివరీ వాళ్ళే తీసుకుంటారు. అప్ టు 20 కిలోమీటర్ రేడియస్లో అయితే డెలివరీ ఛార్జెస్ అయితే ఉండదండి. కేజీ 1000, హాఫ్ కేజీ అయితే 500 అయితే తీసుకుంటాము. ఇన్ కేస్ దూరం ఉంటే 100 రూపీస్ ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తాము. చూసారు కదా, ఇప్పుడు నేను ఇచ్చేసి జస్ట్ 500 రూపీస్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ అయితే మన డిక్కీలోనే పెట్టేశానండి. ఇంకొకటి ఏంటంటే 10 days వరకు మీకు రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ తేనె అయిపోయేంత వరకు మీ గడ్డగట్టిన పాడైనా మీరు రిటర్న్ ఇచ్చిన మేము రిటర్న్ యాక్సెప్ట్ అయితే చేస్తామండి. మేము ఇంత గ్యారంటీ అండ్ వారంటీ ఎందుకు ఇస్తున్నామంటే ఫార్మింగ్ మాదే, ప్యాకింగ్ మాదే, సేల్స్ కూడా మాదే కాబట్టి మేము అంత అజూరెన్స్ అయితే ఇస్తున్నాము. మీకు ఎవరికైనా హనీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి డైల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి.